నమస్తే. ప్రస్తుతం మనం లమాకాన్ వద్ద ఉన్నాం. సో లమాకాన్‌లో హెచ్‌సీయూకి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఏదైతే జరుగుతా ఉందో, ల్యాండ్ ఇష్యూస్ ఏదైతే జరుగుతుందో దానిపైన డీటెయిల్‌గా మాట్లాడడానికి ఒక డిస్కషన్ పెట్టడానికి కూడా అందరూ హెచ్‌సీయూకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, సామాజిక సంఘకర్తలు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా వచ్చారు. సో మాట్లాడదాం మనతో హెచ్‌సీయూకి సంబంధించిన స్టూడెంట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ సో త్రివేణి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి మేడం, అంటే మీరేమో చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తా ఉన్నారు దీని గురించి, ఈ ల్యాండ్ మాది అని చెప్పేసి. గవర్నమెంట్ ఒక పక్క ఒక్క ఇంచ్ భూమి కూడా యూనివర్సిటీది కాదు, అది మాది. సో దాని డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తాం. సో మీరేం చెప్తారు? ఇంచ్ ఇంచ్ కూడా యూనివర్సిటీది కాదని చెప్తున్నారు గవర్నమెంట్. సరే చెప్పండి, అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అండి, మేము కూడా అది డిస్ప్యూట్ చేసలేము. అది గవర్నమెంట్ నుంచే యూనివర్సిటీకి ఇచ్చారు. అది ఓన్లీ అకాడమిక్ పర్పసెస్, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేయాలనేసి గవర్నమెంట్ అప్పుడు 1974లోనే చెప్పింది. అప్పటి నుంచి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు అది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేయాలని చెప్పేసి ఇచ్చిన పరిస్థితులు అన్నమాట. ఇచ్చినప్పుడు అది గవర్నమెంట్ ల్యాండే అవుతుంది. మేము అది ఏమంటారు డినై చేసలేము, అది గవర్నమెంట్ ల్యాండే. బట్ అట్లని దాని అర్థం అది ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ యూ కాంట్ డూ వాట్ ఎవర్ యూ విష్ టు డూ అనేది మేము చెప్పాలను. అంటే మనకి నచ్చింది మనం చేయలేం కదా. ఎడ్యుకేషన్ కోసం ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్ కోసమే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదో కడదాం డెవలప్మెంట్ జాబ్స్ అది ఇదని అంటుంది. మరి జాబ్స్ ఉండాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. మరి చదువుకునే పిల్లల్ని తీసేసి జాబ్స్ ఇస్తామంటే మరి అది ఎట్లాంటిది అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఇంకోటి చెప్తాను, ప్రధానంగా మంత్రులు ఏం చెప్తాను, సో అక్కడ విద్యార్థులు కూడా అక్కడ జంతువులు లేవు, మీరేమో చెట్లు బయోడైవర్సిటీ అని చెప్పేసి అంటారు, చూస్తున్నాం కూడా. అలా ఏం లేవు, అక్కడ ఏం చెట్లు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి తను చెప్తాను. ఇంకోటి అక్కడక్కడ కొన్ని చెట్లు మొలిస్తే అడవి అయిపోతుందా అని చెప్పేసి కూడా మంత్రులు చెప్తా ఉన్నారు. మంత్రులు చాలా చెప్తారు కానీ అక్కడికి వచ్చి చూడమని మేము అడుగుతున్నాం. బట్ అంటే వాళ్ళకి తెలుసు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఇద్దరు స్టూడెంట్స్ హెచ్సియు నుండి ఉన్నారు, వాళ్ళకి తెలుసు అదంతా. అక్కడ పీకాక్ లేకని ఎందుకు పేరు పెడతారు, అవి పీకాక్స్ ఉన్నాయని అంటే దాని అర్థం వేరే విధంగా తీసుకోవద్దు. ఆడ పీకాక్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. బఫెల్లోస్ ఉండేవి అక్కడ, అందుకే బఫెల్లో లేక్ అని పేరు వచ్చింది. యాక్చువల్ ప్యారెట్స్ ఉన్నాయి. లేక్స్ ఆల్రెడీ ఒక లేక్ డ్రై అప్ అయిపోవడం జరిగింది, ఇప్పుడు 2 లేక్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఏం లేదని క్లెయిమ్ చేసుకుంటే మరి మేము ఎందుకు ఇంత ఫైట్ చేస్తాం? అంటే మాకు చదువుకోకుండా ఉండడం ఏమన్నా టైం పాసా? ఇట్లా తిరగడం మీ మీడియా ముందుకు ఎందుకు వస్తాం? మేము ఎప్పుడు మీడియా ముందుకు రాని వాళ్ళం కూడా ఇప్పుడు మీడియా దగ్గరకు వచ్చి మా కాజ్ని లార్జర్ ఆడియన్స్కి పంపించాలని మేము వస్తాం. మేము చాలా ప్రైవేట్గా స్టూడెంట్ లైఫ్లో ఉండి స్టూడెంట్స్గా ఉండే వాళ్ళం. మేము ఇంత బయటికి వచ్చి ఫైట్ చేయాల్సిన అవసరం మాకేముంది? మేము ఎందుకు ఇట్లా వచ్చి ఫైట్ చేస్తాం అనేది ఆలోచించాలి. ఆడ ఉన్నాయి కాబట్టికే మేము జెన్యున్గా ఫైట్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే ఇంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు చెప్పండి. సో మిమ్మల్ని కొంతమంది స్టూడెంట్స్, హెచ్సియు స్టూడెంట్స్ కొంతమంది మ్యానిపులేట్ చేస్తారు, డైవర్ట్ చేస్తారు, పెయిడ్ అని చెప్పేసి కూడా ఈ విధంగా కమెంట్స్ కూడా చేస్తా ఉన్నారు కదా. మేము మళ్ళీ అదే చెప్తున్నామండి, అది ఏదో అంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాళ్ళు అట్లా చేస్తున్నారు. మాకెవ్వరు పే చేయలేదు. పే చేసినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపిమనండి మరి మీడియాకి. మాకైతే ఏం డబ్బులు రాలేదు. వాళ్ళు నేను అసలు ఫస్ట్ దాని గురించి ఆన్సర్ ఇవ్వనండి. ఆ క్వశ్చన్ ఆ స్టేట్మెంట్ బేస్లెస్. మేము పెయిడ్ కాదు ఏం కాదు, వాళ్ళకి నచ్చినట్టుగా ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ చేశారు. ఇందాక మీరు చెప్పినట్టు కూడా పొదల్లో అది ఇదని గలీజ్గా మాట్లాడుతున్నారు. మేము అదంతా కూడా ఖండిస్తున్నాం. గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ని ఎట్లా ట్రీట్ చేయాలి, వాళ్ళ వ్యూస్ని ఎట్లా తీసుకోవాలనేది కొంచెం ఆలోచించాలి. అంత అంటే యాక్చువల్గా మాకు తెలియదు ఆ స్టేట్మెంట్, కానీ మేడం చెప్పిన తర్వాత తెలిసింది. అట్లా మాట్లాడితే అది డిస్గస్టింగ్. ఇంకా మేము దానికి ఏం చెప్పలేదు. ఫస్ట్ ఇట్లాంటి వాటికి మేము ఆన్సర్ చేయదలుచుకోవట్లేదండి. స్టూడెంట్స్ పైన నిన్న టియర్ గ్యాస్ వదలడం కావచ్చు, లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, అండ్ ఈ విధంగా అంటే మీరు పోలీస్ స్టూడెంట్స్ అందరూ కలిసి పోలీసుల విధులకి భంగం కలిగిస్తున్నారు అని చెప్పి కూడా ఒక వాదన వస్తుంది. అందుకని మేము ఈ విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మరి మేము చేసే పనులకు కూడా వాళ్ళు భంగం కలిగిస్తారు. మేము ఏం చేయాలి? ఆడ యూనివర్సిటీలో చదువుకోవాలి. ఈస్ట్ క్యాంపస్ కి పోతుంటే చదువుకోనీయకుండా మరి మేము చేసే పనులకు మీరు భంగం కలిగిస్తే మరి మేమేం చేయాలి? అంటే మరి మేము కూడా మీ మీద లాఠీ చార్జ్ చేయాలా? ఇదంతా ప్రొవోక్ చేసేటటువంటి మాటలండి. ఇవన్నీ ఏం రావు. గవర్నమెంట్ ఏదో ప్రొవోక్ చేయడం, స్టూడెంట్స్ ప్రొవోక్ కావడం, మేము ప్రొవోక్ కావడానికి ఇక్కడ రెడీగా లేము. మేము చెప్తున్నాం మళ్ళీ, మేము ప్రొవోక్ అవ్వడానికి రెడీగా లేము. మమ్మల్ని ఎవరో రెచ్చగొడితే మేము రెచ్చగొడిపోవడానికి ఇది లేదు, ఇదంతా లేదు. మాకు జెన్యున్ కాజ్ మేము ఫైట్ చేసేది. చూసే వాళ్ళకి కూడా మేము చెప్పేది అదే. మేము ఏదో అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మీరు రెచ్చిపోతున్నారు, మీరు చదువుకోండి, సైలెంట్గా ఉండి, మేము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం.
మేము చదువుకోవాలని వచ్చింది ఇడికి. మేము చదువుకోవాలి, మేము జాబులు కొట్టుకోవాలి, మేము కూడా లైఫ్లో సెటిల్ కావాలని మేము ఇక్కడికి వచ్చినాం. మాకేమీ ఏమంటారు టైం పాస్ కాక ఇవన్నీ చేస్తలేము. మేము చెప్పేది అది, ఇవంతా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్. బేసిక్గా గవర్నమెంట్ డైలాగ్ రావాలి, డైలాగ్లో కూర్చొని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అదంతా కన్సిడర్ చేయాలి. బేసిక్గా ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. జరగకుండా అసలు జేసీబీలు ఎందుకు వచ్చినాయి? మా అడ్మినిస్ట్రేషన్ కూడా మాకు తలనొప్పిలాగా మారి పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా ఆ యూనివర్సిటీలోకి తీసుకురావడం, స్టూడెంట్స్ని భయపెట్టడం, ఇదంతా జరుగుతుంది. ఇదంతా వద్దు. మాకు కూడా పీస్ఫుల్గా చదువుకోవాలని ఉంది. ఏమి అసలుకి ఇదంతా వచ్చి అంత చేయడానికి మాకేమి టైం, మాకెంత టైం పోతుంది తెలుసా? మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాటికి వీటికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ని మేము ఎందుకు ఫైట్ చేస్తాం? ఇదంతా అంటే టైం పోగొట్టుకొని మాకేమన్నా ఏమంటారు టైం పాస్ అయింది వచ్చి చేయడానికి. సో ఇంకో పక్క అక్కడ చెట్లను నరకొద్దు అని చెప్పేసి హైకోర్టు కూడా నేను స్టే విధించారు. సో ఏదైతే దానికి మళ్ళీ ఇంకా ఈ రోజు కన్స్ట్రక్షన్ అంటే ఆ విధంగా ఇంకా డిమాలిషన్ జరుగుతా ఉంది అన్నదా? నిన్న హైకోర్టు చెప్పినవి యాక్చువల్గా హైకోర్టు ఆపేమని చెప్పింది. ఆయన కూడా ఈ రోజు మార్నింగ్ 6-7 అప్పుడు కూడా బుల్డోజర్లు తీసుకురావడం, బుల్డోజర్లో వద్దన్నమని రంపాలు తీసుకొచ్చి రంపాలతో నరకడం చెట్లు. ఇప్పుడు కూడా పోలీసు స్టూడెంట్స్ క్లాషెస్ జరగడం జరుగుతుంది. ఇక గవర్నమెంట్ మరి ఎందుకు ఇట్లా అంత బిహేవ్ చేస్తుంది అనేది మాకు తెలుసలేదు. ఆల్రెడీ కొంతమంది ఎన్విరాన్మెంట్స్ వాళ్ళతో కావచ్చు, మీ స్టూడెంట్స్ తో కావచ్చు, ఒకసారి మీటింగ్ కూడా అయిందట కదా. సో మళ్ళీ మీటింగ్ లో ఏమో వాళ్ళ కంక్లూజన్ కానీ అట్లా ఏం రాలేరా? ఎవరితో జరిగింది మీటింగ్? ఎప్పుడు? మరి నేను యూనియన్ లోనే ఉన్నా, మమ్మల్ని ఎప్పుడు పిలవలేదు. గవర్నమెంట్ మాకు నచ్చింది మేము చేసుకున్నాం. మీరే బేసిక్ గా మేము అంటే ఒకలాంటి ప్రెషర్ తీసుకురావడానికి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం ప్రొటెస్ట్ కి. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ అప్పుడు గాంధీ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే రకరకాలుగా ఎట్లా యూజ్ చేశారో మేము ప్రొటెస్ట్ చేయడం మెయిన్ గేట్ దగ్గర, లేకపోతే మాట్లాడడం కానీ, పిటిషన్లు రాయడం కానీ, తర్వాత ఫిగీ బర్నింగ్. ఇది జస్ట్ వన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ డిసెంట్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ. మేము అది చేస్తున్నాం. మీరు ఏం చేయాలి? దాన్ని కన్సిడర్ చేయాలి. అంతేగాని నువ్వు అది చేసినావు కానీ ఇది చేస్తా అన్నట్టుగా ఒక అంటే అట్లాంటివి చేయొద్దు. మేము డైలాగ్ డిస్కషన్ ప్రాపర్గా పోవాలని మేము అంటుంటే మీరే అనవసరంగా ఇదంతా చేసి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఉమెన్ స్టూడెంట్స్ని అయితే ఈడ్చుకొని పోవడం, బట్టలు చినగడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అసలు ఏవి అవి ఓన్లీ కాన్స్టిట్యూషన్ కి పరిమితం అయినట్టు ఉన్నాయి రాసి, ప్రాక్టికల్ గా ఏం లేవు. సో ఫైనల్ గా ఏం చెప్తారు మేడం మీరు? లైక్ అంటే ఈ కంప్లీట్ అన్ని హెచ్సియు కావచ్చు, డిఫారెస్ట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, క్లాసెస్ అన్ని ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏం అప్పీల్ చేయాలి? ఫుల్ స్టాప్ చేయడానికి ఏం లేదు. గవర్నమెంట్ ఆడున్న మీరు చెప్పినట్టు ఇందాక గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నాను, అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఓకే. బట్ దాని అర్థం ఆడున్న అన్ని తీసేసి చెట్లన్నీ నరికి ఆడున్న జంతువుల్ని అంతా ఆగం చేసి చంపేసి డెవలప్మెంట్ చేయాలనేది కాదు. కాబట్టి డెవలప్మెంట్ అనేది మనం డిఫరెంట్ కూడా చూసుకోవచ్చు. మేము కాదనట్లేదు. జాబ్స్ కావాలంటే మల్టిపుల్గా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఆడున్న ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ని కన్సిడర్ చేసుకొని ల్యాండ్ మాది మీది అనేది అది పక్కన పెట్టి కొంచెం ఆడుండే ఇంతమంది ఫైట్ చేస్తున్నారంటే ఏదో ఒక జెన్యున్ కాజ్ ఉంటుందనే. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని కన్సిడర్ చేసుకొని ఆక్షన్ ఏదైతే ఆక్షన్ చేస్తున్నారో అది ఆపేసి ల్యాండ్ యూనివర్సిటీకి బ్యాక్ ఇచ్చేసి యూనివర్సిటీ పేరు మీద ఇప్పటివరకు ఆల్రెడీ పోయిన తర్వాత 2300 ఉంది, 1800కి వచ్చింది. అదంతా యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సో విన్నారు కదా, ఇది స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. సో త్రివేణి చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే సో అదంతా మాకు మా మెయిలదా వాళ్ళదా అని కాకుండా సో కేవలం ఏదైతే ఎక్కడుందో ల్యాండ్ అక్కడనే వదిలేసేయండి. సో దాన్ని చెప్పేసి వాళ్ళు చెప్తాను. నేను ఇంకోటి మెయిన్ డైలాగ్ అండ్ డిస్కషన్ కావాలి. సో గవర్నమెంట్ మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడి సెటిల్ చేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రివ్యూ టీవీ, మాహిం టీవీ ఫ్రమ్ హైదరాబాద్.